ఏ తల్లి కన్న బిడ్డో మన ఇంటికి వచ్చి ఇది మెట్టినిల్లు నా ఇల్లు అని అంతా బాధ్యతగా చూసుకుంటున్న కోడల్ని అత్తామామలు ఎలా చూసుకోవాలండి? సొంత బిడ్డలాగా చూసుకోకపోయినా కనీసం సగటు మనిషిగానన్నా చూసుకోవాలి కదా. కన్నీ పెంచి పెద్ద చేసిన పుట్టింటికి పండక్కో పబ్బానికో తోడబుట్టిన వాళ్ళ పెళ్ళిళ్ళకో ఏదో ఒక మంచి సందర్భానికి నా బిడ్డ ఈ టైంలో నా ఇంటికాడ ఉంటే బాగుంటుంది అని తల్లో తండ్రో పిల్లనిచ్చిన ఇంటికి వచ్చి పిల్లని పంపించమని తల్లిదండ్రులు ఈ ఎంకులను అడిగారనుకోండి, 100 క్వశ్చన్లు 100 మాటలు. మీ అబ్బాయి పెళ్ళ చాలా రోజులు ఉందిగా, రేపు పెళ్ళానంగా వస్తారులే కానీ పెళ్ళైన వెంటనే మళ్ళీ పంపించుకోండి అని అంటాం. పండగ అనుకోండి, ఎక్కడైతే పండగే కదా, మా ఇంటికాడ చేసుకున్న పండగే మీ ఇంటికాడ చేసుకున్న పండగే, ఆయన పుట్టిన కాడ నుంచి పండగ మీ ఇంటికాడ చేశారుగా, ఇక నుంచి మా ఇంటికాడ చేసుకుంటారులే అని పంపించకపోగా పర్మిషన్ ఎంతమందిని అడగాలి? అత్తగారిని అడిగితే మామగారిని అడగమంటారు, మామగారిని అడిగితే మొగుడు గారిని అడగమంటారు. అందరు అత్త మామలు ఇలా ఉండరండో, కొందరు మాత్రమే. నిన్నగాక మొన్న నేను ఒకళ్ళని చూశాను, మరో వీడియోలో వాళ్ళు ఎవరో చెప్తాను.